సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడికి అధిష్టాన దైవం. రాహుకి సుబ్రహ్మణ్య స్వామి సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కుజుడు మనిషికి శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపుడు కావడం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలో ఉంటారని జ్యోతిష గ్రంథాలు చెప్తున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది. మంగళవారం, శుద్ధ షష్ఠి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజుడికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆ రోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజ మంత్రాన్ని జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి. ఇలా 9 రోజులు జపము, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో, నెయ్యి, తేనెలతో 9 మార్లకు తగ్గకుండా హోమాన్ని చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతూ ఉంటారు. దీనివల్ల కుజగ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందని అంటారు. ఈ పూజ అనంతరం సర్ప సూక్తం లేదా సర్ప మంత్రాలు చదవడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. ఇక జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆ స్వామివారి జపం సర్వ విధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్ప మంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహము కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు కూడా ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలు చేయడం తరచుగా మనం చూస్తూనే ఉంటాం. సంతాన ప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో 21 మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 సార్లు మండలం పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుందని నమ్మకం.